పిన్ హోల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తో ఆపరేషన్ లేకుండా వెరికోస్ వెన్స్, ప్రోస్టేట్, ఫైబ్రాయిడ్లకు రివియా వాస్కులర్ సెంటర్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనము అపోలో హాస్పిటల్లో ఉన్నామండి. రైట్ నో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయి లక్ష్మి డైనా గారు, గైనకాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్. మ్యామ్, సర్వైకల్ క్యాన్సర్ రాకముందే గుర్తించాలి అంటే ఏంటి మేడం? వచ్చేటప్పుడు కూడా ఏమైనా ఇండికేట్ చేస్తుందా ముందుగానే బాడీలో ఇలాంటి చేంజెస్? మేమంతా ఏం గమనించవచ్చు అంటారు? సర్వైకల్ క్యాన్సర్ వచ్చాక కూడా ఏ సంకేతమో ఇవ్వదు. అవునా మేడం? సో సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా పేషెంట్కి కానీ డాక్టర్కి కానీ ఏ మాత్రమో ఐడియా రాదు వీళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఆల్రెడీ ఉంది అని. ఆ ఫస్ట్ స్టేజ్ నుంచి అది సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మన బాడీలో అది షేప్ సైజు మారి ఒక 2-3 సెంటీమీటర్ల గడ్డ కింద మన కళ్ళకి కనిపించే వరకు ఏ సిమ్టమ్ కూడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఫస్ట్ స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్ ఉన్నప్పుడు మీరు ఒక గైనకాలజిస్ట్ చూసినా తన కళ్ళకు కూడా అది కనిపించదు. ఓన్లీ ప్యాప్స్మియర్లో ప్రీ క్యాన్సర్ రాకముందు అది అయ్యే మార్పులు, క్యాన్సర్ వచ్చాక అది అవుతున్న మార్పులు ఓన్లీ ప్యాప్స్మియర్లో కనిపిస్తాయి. దాని మూలంగా బ్లీడింగ్ అవుతున్నా, వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, సెక్స్ చేసినప్పుడు బ్లీడింగ్ అవుతున్నా, పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా, పొత్తి కడుపులో నొప్పి వచ్చినా, నడుం నొప్పి వచ్చినా, దెన్ ఇట్ మీన్స్ ఆ క్యాన్సర్ ఆల్రెడీ చెయ్యి దాటుతుంది అని అర్థం. అంటే ముందుగానే మాకు కొన్ని సిమ్టమ్స్, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా, కొంచెం పెయిన్, ఇవన్నీ సిమ్టమ్స్ మాకు కనిపిస్తూ ఉంటాయి కదా. ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే అది ఆల్రెడీ స్టేజ్ 1B. అంటే దానికి ఒక సైజు, షేప్, ఒక తేడా జరిగిపోయింది అని. కొంచెం ముందుకు స్టేజ్ 1A అంటే అది మైక్రోస్కోపీ, ఓన్లీ భూతద్దంలో కనిపిస్తుంది, మన కళ్ళకి కనిపించదు. అప్పుడు ఏ సిమ్టమ్స్ ఉండవు. అంటే ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి, ఏజ్ దాటిన తర్వాత చేయించుకోవాలా? సర్వైకల్ క్యాన్సర్ ఎలా గుర్తించాలి? సర్వైకల్ క్యాన్సర్ నాకు రాకూడదు. ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్. అది ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ లేవు. సో ఎలా అంటే ప్యాప్స్మియర్ చేయించుకోండి. ప్యాప్స్మియర్లో మీకు వెరీ క్లియర్లీ చెప్తుంది, ప్యాప్స్మియర్ టెస్ట్లో రిపోర్ట్ చెప్తుంది ఈవిడికి నెక్స్ట్ 3 yearsలో క్యాన్సర్ రాబోతుంది. ఆ క్యాన్సర్ వచ్చే రిస్క్ లో ఆర్ హై, లేకపోతే నెక్స్ట్ 3 years వరకు క్యాన్సర్ రిస్క్ లేదు అని కూడా వస్తుంది ఆ రిపోర్ట్. లేదా చెప్తుంది ఈవిడికి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది, మీకు కళ్ళకి కనిపించట్లేదు, ప్లీజ్ చూసుకోండి అని. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అ ప్యాప్స్మియర్. ఎవ్రీ 3 years చేసుకోమంటాము. అండ్ ఎప్పటి నుంచి అంటే సెక్స్ చేయడం స్టార్ట్ చేసిన 3 years తర్వాత నుంచి ఎవ్రీ 3 years. ఇట్స్ ఓన్లీ వన్స్ ఎవ్రీ 3 years. ఇట్ ఓన్లీ కాస్ట్ 1600 rupees. ఒక మంచి హాస్పిటల్లో మీరు ప్యాప్స్మియర్ చేయించుకుంటే ఈ జన్మలో మీకు సర్వైకల్ క్యాన్సర్ రాదు. ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే కొందరు చేయించుకోరు, అంత ఈజీగా చేయించుకోవట్లేదు. చాలా మంది చెప్తున్నారు ముందుకు వెళ్ళలేకపోతున్నాము, భయంగా ఉంటుంది అని. ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటారు? సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది. సర్జరీ చేయొచ్చు ఫస్ట్ స్టేజ్లో. స్టేజ్ 1Bలో వస్తే సర్జరీ చేస్తాము. స్టేజ్ 2, 3 వస్తే రేడియేషన్ ఇస్తాము, అంటే ఎక్స్రే ట్రీట్మెంట్ పెడతాము. ఒక 28 settings ఇస్తాము. 6 వారాలు పడుతుంది ట్రీట్మెంట్ చేయటానికి. 4th స్టేజ్లో వస్తే కీమోథెరపీ ఇస్తాము. సలైన్లో మందు కలిపి ఒక 6 నెలల పాటు ట్రీట్మెంట్ ఇస్తాము. బట్ ఏ ట్రీట్మెంట్, ఇలాంటి ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా క్యాన్సర్ పోతుంది, బట్ కొన్ని రకాల లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ మిగిలిపోతాయి. బికాస్ సర్విక్స్ ముందు యూరిన్ సంచి ఉంది, సర్విక్స్ వెనకాల మోషన్ సంచి ఉంది. అండ్ ఆ మధ్యలో భాగానికి మనం ట్రీట్ చేసినప్పుడు ఈ 2 సంచులు కొంచెం ఇబ్బంది పడతాయి, లైఫ్ లాంగ్ ఇబ్బంది పెట్టవచ్చు. సో అందుకే మీరు ట్రీట్మెంట్ ఉంది కదా, వస్తే డాక్టర్లు ఉన్నారు కదా, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, లేదా మా అబ్బాయి కార్పొరేట్ నన్ను కవర్ చేస్తుంది అని అనుకోవద్దు. బికాజ్ ఎప్పుడు కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఏదన్నా పరీక్ష ఉండి మనం ముందే దాని నుంచి బయటపడగలిగితే దెర్ ఇస్ నథింగ్ బెటర్ దెన్ దట్. ఎస్ మేడం, ముందుగానే ఏజ్ నుంచి చెప్పారు. ఆ ఏజ్ నుంచి టెస్ట్లు చేయించుకుంటే బెటర్, అఫోర్డబుల్గా అనిపిస్తుంది ఆ ప్రైస్ కూడా. 1600 ఎఫర్ట్ చేయలేని మనిషి ఎవరు ఉన్నారు అని. ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తారు ఫ్రీగా. దీనికి సంబంధించి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయి మేడం? ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్స్ ఉన్నాయండి, 100% ఉన్నాయి. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఉంది. బట్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఈ కారణమైన వైరస్ సెక్స్ ద్వారా బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో చిన్న పిల్లలు ఎవరైతే వర్జిన్స్ ఉన్నారో, అబ్బాయిలు అమ్మాయిలు, వాళ్ళకి ఈ వైరస్ ఎంటర్ అవ్వలేదు కదా ఇంకా. సో వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆల్రెడీ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసిన లేడీస్కి ఈ వైరస్ కానీ ఆల్రెడీ వాళ్ళ బాడీలో ఎంటర్ అయ్యి ఉంటే తర్వాత మనం వ్యాక్సిన్ ఇచ్చి పెద్దగా ఉపయోగం లేదు. సో ఈ వ్యాక్సిన్ ఫ్యూచర్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది, ఇప్పుడున్న ఇన్ఫెక్షన్ నుంచి కాపాడదు. అండ్ ఈ ఇన్ఫెక్షన్ని పట్టుకునే టెస్ట్ లేదు.
సో అందుకనే పెళ్లి కాని పిల్లలకి, అంటే పెళ్లి కాని కాదు, వర్జిన్ పిల్లలకి వ్యాక్సిన్ ఇమ్మంటున్నాము. పెళ్ళైన ఆడవాళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోమంటున్నాము. ఎవరైనా ఆల్రెడీ మేము యాక్టివ్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తాము, బట్ ఎందుకైనా ఫ్యూచర్లో వేరే వాళ్ళ నుంచి అంటే రిస్క్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఏంటి మేడం ఆ వ్యాక్సిన్ డీటెయిల్స్ ఒకసారి? దెర్ ఆర్ ఓన్లీ 3 వ్యాక్సిన్స్ మన కంట్రీలో. ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఓన్లీ 3 రకాలు. 2 ఏమో అమెరికావి, 1 ఇండియాది. ఇండియాది 2000 ఈచ్ డోస్, 2 డోసులు ఇవ్వాలి. అమెరికాది ఈ మనకి ఏదైతే 2000కి వస్తుందో ఇండియన్ది, అదే అమెరికన్ బ్రాండ్ 3500. ఓకే. ఇంకొకటి అమెరికన్ది అడ్వాన్స్డ్ వ్యాక్సిన్ ఉంది, అది 11,000 డోసు, 2 డోసులు. సో ఈ అడ్వాన్స్డ్ అమెరికన్ వేయొచ్చు లేదా ఇండియన్ది వేయించుకోవచ్చు. ఇదైతే 2000, ఇదైతే 11,000. 2 క్యాన్సర్స్ నుంచి కాపాడుతాయి. వ్యాక్సిన్ తీసుకున్నాక క్యాన్సర్ అస్సలు రాదంటారమ్మా? అలా నేను లేదు, బికాస్ వ్యాక్సిన్ వేయించుకున్నాక కూడా క్యాన్సర్ రావచ్చు. అందుకే వ్యాక్సిన్ వేయించుకున్నాక కూడా ప్యాప్స్మియర్ చేయించుకోమంటున్నాము. బట్ మన దేశంలో ఈ వ్యాక్సిన్ ఇప్పుడు స్టార్ట్ చేశాము, బట్ అమెరికాలో 20 ఏళ్ల క్రితం నుంచే ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అండ్ అక్కడ సర్వైకల్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 0%కి టచ్ అయింది. సో ఈ వ్యాక్సిన్ మన ఇండియాలో చాలామంది పిల్లలకు కానీ మనం ఇప్పిస్తే ఒక 10 years తర్వాత మనం సర్విక్స్ క్యాన్సర్ చూడమేమో 10-20 yearsలో. ఎస్ మేడం, ఇక్కడ ఒక డౌట్ రైజ్ అవుతుంది మేడం. కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్నాం, చాలా ఇబ్బందులు పడ్డాము అని కొంతమంది వాదన వినిపిస్తుంటుంది. మరి ఈ హెచ్పి వ్యాక్సిన్స్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయమ్మా? అన్ని కామన్ సెన్స్ ఉపయోగిస్తే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీ నుంచి అది మనకి ఇవ్వడానికి few months పట్టింది. బికాస్ మేము 20 ఏళ్ళు దీన్ని యానిమల్స్ పైన, కోతుల పైన, కుక్కల పైన టెస్ట్ చేసి అప్పుడు మీకు ఇస్తాము కూర్చోండి అంటే మనం అప్పుడు రెడీగా ఉన్నాము. 2 రోజులు వెయిట్ చేయడానికి వ్యాక్సిన్ బికాస్ పీపుల్ వర్ డైయింగ్ ఇన్ hundreds. సో వ్యాక్సిన్ తయారీకి అది మన పైన మనకి ఇవ్వడానికి పెద్దగా టైం తీసుకోలేదు. వితిన్ few months తయారీ, దాని సేఫ్టీ అని ఇచ్చేశారు. హెచ్పివి వ్యాక్సిన్ అది తయారు చేసిన తర్వాత 10 ఏళ్ళు దాన్ని రీసెర్చ్ చేసి మనుషులకి, స్టూడెంట్స్, అమెరికాలో స్టూడెంట్స్కి ఇచ్చి, వాలంటీర్స్కి ఇచ్చి, ఆ 10 ఏళ్ళు ఆ వాలంటీర్స్కి ఏ ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక దాన్ని FDA రిలీజ్ చేసింది. సో యూ కాంట్ కంపేర్ కోవిడ్ వ్యాక్సిన్ విత్ హెచ్పివి వ్యాక్సిన్. ఇది 10 ఏళ్ళు టెస్ట్ చేసి అప్పుడు రిలీజ్ చేసింది హెచ్పివి వ్యాక్సిన్. 2 నెలలు టెస్ట్ చేసి 3వ నెలలో రిలీజ్ చేసింది కోవిడ్ వ్యాక్సిన్. దానికి దీనికి వ్యాక్సిన్ అన్న వర్డ్ కామన్, కానీ ఇంకెక్కడ కంపారిజన్ లేదు అంటే. మేడం, సెల్ఫ్ హెచ్పివి టెస్ట్ ఇంట్లో చేసుకోవడం బెటరే అంటారా మేడం? 100% అండి. ఇప్పుడు ఎంతో మంది ఎందుకు హెచ్పివి టెస్ట్ కానీ ఆర్ వ్యాక్సిన్ ఆర్ ప్యాప్స్మియర్ కానీ ఎందుకు చేయించుకోరు అంటే వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఇవాళే చెప్తాను, ఒక ముసలావిడ వచ్చారు సర్వైకల్ క్యాన్సర్తో నా దగ్గరికి. 73 year old, stage 4 సర్వైకల్ క్యాన్సర్తో వచ్చారు. ఆవిడ ఎప్పుడూ ప్యాప్స్మియర్ అనేది చేయించుకోలేదు. వెంట కూతురు వచ్చింది, కోడలు వచ్చింది. వాళ్ళని అడిగానమ్మా, మీరు చేయించుకున్నారా ప్యాప్స్మియర్? బికాస్ ఈ గతి మీకు పట్టకూడదు అంటే ఇక్కడే ఉన్నారు, చేసేస్తాను, కన్సల్టేషన్ కూడా వద్దు, జస్ట్ ప్యాప్స్మియర్ మీకు పే చేయండి, టెస్ట్ చేస్తాను అంటే, వదిలేని మేడం ఈసారి వస్తాము అన్నారు. ఇద్దరు చేయించుకోలేదు. అదే వాళ్ళకి కానీ నేను సెల్ఫ్ టెస్ట్ కిట్ ఇచ్చి మీరు ఇంట్లోకి వెళ్ళి ఈ కాటన్ బడ్ని మీ వజైనాలో ఇలా పెట్టి తీసి ఇందులో పెట్టి నాకు ఇవ్వండి రేపు అంటే చేసేవాళ్ళేమో. సో ఎవరైతే ప్యాప్స్మియర్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వచ్చి వజైనల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడానికి భయపడతారో అలాంటి వాళ్ళకి సెల్ఫ్ హెచ్పివి టెస్టింగ్ అనే కిట్ విల్ బి వెరీ యూస్ఫుల్. అండ్ పర్సనలీ ఇఫ్ ఎవరైనా ఇక నా మాట ఎన్నరూ వీళ్ళు ప్యాప్స్మియర్ చేయించుకోరు అంటే నెక్స్ట్ స్టెప్ ఈస్ ఈ సెల్ఫ్ టెస్టింగ్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. బికాస్ ఏ రకంగా టెస్ట్ చేసినా ముందు టెస్ట్ చేసుకుని క్యాన్సర్ వచ్చే వాళ్ళని ముందే పట్టేసుకోవడం ఈజ్ మా ధ్యేయం. అంటే అక్యురేట్ రిజల్ట్స్ చూపిస్తుంది. మల్టిపుల్ స్టడీస్ హావ్ షోన్ దట్ ఇట్ ఈస్ అక్యురేట్. ప్యాప్స్మియర్ భయంతో కూడుకుందా మేడం? టెస్ట్ ఎందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు అంటారు? ఎందుకు అంటే అండి, ప్రైవేట్ పార్ట్స్ ఎగ్జామినేషన్ కదా, సో నచ్చదు అంతే. అక్కడ కూడా ఒక డౌట్, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా? ఎలా స్ప్రెడ్ అవుతుంది? అలాంటివి హెచ్పివి మీరు సెక్స్ చేసే పర్సన్ మూలంగా వస్తుంది, మీరు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు మీకు ఇస్తారు, వేరే ఏ రకంగానూ స్ప్రెడ్ అవుతుంది. డెఫినెట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.